కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అతి దగ్గరగా అవ్వాలి, ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇలా ప్రతి నియోజకవర్గంలో సమస్యలను ఎత్తుకుంటూ ఇలా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. అందులో భాగంగానే మరి ఇందిరమ్మ ఇండ్లే అనుకోండి, అలాగే ఉచిత విద్యుత్ అనుకోండి గృహాలకు, అలాగే మహిళలకు సంబంధించినటువంటి మరి ఉచిత బస్సు ప్రయాణమే అనుకోండి, 500 రూపాయలకే గ్యాస్ అనుకోండి, ఇలా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఎన్నికల ముందు మేము ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో ఈ 6 పథకాలు పూర్తిగా అమలయ్యే విధంగా ఇలా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మొన్ననే మా గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్పారు. మీ హయాంలో ఎన్ని ఇండ్లు కట్టారు, ఇప్పటి వరకు 2.5 సంవత్సరంలో మేము ఎన్ని ఇండ్లు కట్టామో బహిరంగ చర్చకు రమ్మంటే, అందుకే మా మా మంత్రి గారు కూడా ఒకటే మాట చెప్పారు. నిజంగా మీరు 1,00,000 ఇళ్ళు కట్టినట్టయితే మీరు నిరూపించుకుంటే నేను రాజకీయంలోకి తప్పుకుంటా అని చెప్పి సవాలు విసిరితే ఇలా తోక ముడుచుకొని ఇలా పారిపోయినటువంటి కేటీఆర్ గారు మాట్లాడతారు ఈ విషయం పైన. ఇది చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు లేనివాడు ఉండకూడదు, ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ఇల్లు కావాలి, ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇలా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. నిజంగా ఇది వరం అనుకోవాలి. మరి గతంలో టీఆర్ఎస్ పాలన కూడా ఏనాడు కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పేదలు తినే కడుపు నిండా తినాలంటే సన్నబియ్యం ఇవ్వాలి, ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఇలా ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఈ రాష్ట్రంలో 1 కోటి కార్డుల పైననే ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఒకసారి వాళ్ళని వచ్చి ఆ రేషన్ షాపుల దగ్గరికి వచ్చి చూడమని చెప్పండి. మరి ఏ బియ్యం తింటారు ఏమింటారో వాళ్ళు తెలుస్తుంది. మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సన్న బియ్యం ఏంటి మహాప్రభు అని చెప్తే ఏనాడు కూడా మరి ఆ సోయి లేని వాళ్ళు మీరు ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఏడ మంచి పేరు వస్తుందో, మళ్ళీ ఈ ప్రజలు రేవంత్ రెడ్డి గారు వెంట ఉంటారో ఏమని చెప్పి అక్కుస్తోటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు తప్ప వేరే లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.